బాబాయ్ నువ్వు ఇక్కడ గీపొడి కారం ఇడ్లీ తిన్నావు అనుకో, నీ నోట్లో ఆహారం మెల్ట్ అయిపోతుంది బాబాయ్, అంత సాఫ్ట్ గా ఉంది. వీళ్ళ అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. నమస్తే బొర్ర బాబాయ్, ఈ రోజు మన కరీంనగర్ గీతా భవన్ వాగేశ్వరి కాలేజ్ గల్లీలోనే ఉంటది ఆయుష్ ఫుడ్ కోర్ట్. బాబాయ్ దీన్ని నడిపిస్తుంది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి స్నేహం దొరకాలంటే అదృష్టం ఉండాలి. వీళ్ళు ఎంతో లాస్ అయినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ టిఫిన్ సెంటర్ ఓన్ బ్రాండింగ్ తో క్రియేట్ చేసుకున్నారు. పబ్లిక్ కి కూడా చాలా హైజీనిక్ ఫుడ్ అయితే అందిస్తున్నారు. ఇంకో మాట చెప్పాలంటే ఆయుష్ అనే పదానికి అర్థం తీసుకొచ్చారు బాబాయ్. వీళ్ళ దగ్గర ఆయిల్ ఐటమ్స్ ఏవి కూడా దొరకవు. పూరి గానీ, వడ గానీ, బోండా గానీ, ఇలాంటివి బీట్రూట్ ఉత్తప్పం గానీ, పెసరట్టు దోశ గానీ, గీ కారం ఇడ్లీ గానీ, ఇలాంటివి ఇంత తక్కువ రేట్ లోకి ఎలా ఇస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు భయ్య. వీళ్ళ సీక్రెట్ పొడి వాడి గీ పొడి కారం ఇడ్లీకి అయితే సూపర్ టేస్ట్ అయితే ఇస్తున్నారంట బాబాయ్. క్రేజీ ఉంది. దాంతో పాటు 3 రకాల చట్నీలు, అల్లం చట్నీ, పుదీనా చట్నీ కూడా మేము ట్రై చేసింది. గీ పొడి కారం ఇడ్లీ, డబల్ ఎగ్ దోశ, బీట్రూట్ ఉత్తప్పం, పెసరట్టు దోశ, స్పెషల్ రామేశ్వరం దోశ, దాంతో పాటు రాగి ఇడ్లీ కూడా ట్రై చేసినాం. మొత్తం టేబుల్ మీదకి వచ్చినాయి బాబాయ్. ఈ గీ పొడి కారం ఇడ్లీ ఉంది బాబాయ్, పట్టుకుంటే ఊడిపోతుంది, అంత సాఫ్ట్ గా ఉంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అద్భుతంగా ఉంది బాబాయ్, చాలా బాగుంది, మస్ట్ అండ్. దాని తర్వాత రాగి ఇడ్లీని కూడా ట్రై చేసినాం బాబాయ్. ఆ 3 రకాల చట్నీలను అద్దుకొని టేస్ట్ బాగుంది. దాని తర్వాత బీట్రూట్ ఉత్తప్పం ట్రై చేసినాం కానీ టేస్ట్ అంతగా ఎక్కలేదు. నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎగ్ దోశను కూడా ట్రై చేసిన బాబాయ్. టేస్ట్ కారకారంగా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. దాని తర్వాత వీళ్ళ స్పెషల్ రామేశ్వరం దోశను కూడా ట్రై చేసిన, దీని టేస్ట్ కూడా చాలా బాగుంది బాబాయ్. వీళ్ళ పెసరట్టు దోశను కూడా ట్రై చేసిన బాబాయ్. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11 వరకు అయితే ఉంటారంట. దాంతో పాటు జొమాటోలో కూడా అవైలబుల్ గా ఉన్నారు. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.